హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతానికి కువైట్లో విజిట్ వీసాల పైన వచ్చిన వాళ్ళు అకామా కొట్టించుకోవడానికి సంబంధించిన వార్త అయితే బాగా ప్రచారంలో ఉంది కదా. అయితే దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను కదా. సో ప్రస్తుతానికి ఎవరు అకామా కొట్టించుకోవచ్చు, దానికి కావాల్సినటువంటి అర్హతలు ఏమిటి, ఎవరు కొట్టించుకోవడం కుదురుతుంది, ఎవరికి కుదరదు, వీటన్నిటికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మీకు నేను తెలియజేస్తాను. సో మొదటగా ఎవరైతే కువైట్కి విజిట్ వీసా పైన వచ్చి ఉంటారో అలాంటి వారు ఫ్యామిలీ అకామా కిందకి మారాలి అంటే ఎవరైతే వాళ్ళ స్పాన్సర్ ఉంటారో అతనికి 800 దినాలు లేదు అంతకన్నా ఎక్కువ జీతం కలిగి ఉండాలి. సో అలాంటప్పుడు మాత్రమే అతను ఫ్యామిలీ మెంబర్స్కి అకామ కొట్టడానికి కుదురుతుంది. భార్యకి అకామ కొట్టచ్చు. కుమారుడు అయితే కనుక 18 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. కుమార్తె అయితే కనుక 21 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. సో వాళ్ళకి మాత్రమే మనకి ఫ్యామిలీ అకామ కింద మార్చుకోవడానికి కుదురుతుంది. ఒకవేళ 800 కన్నా జీతం తక్కువ ఉంటే సో అలాంటప్పుడు కేవలం 5 సంవత్సరాల కన్నా తక్కువ వయసు కలిగిన పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే అకామ కొట్టడానికి కుదురుతుంది అనమాట. ఇది సో ఇది ఫ్యామిలీకి సంబంధించింది. ఇంకా ఎవరైనా సరే వర్క్ వీసా పైన వచ్చిండి వాళ్ళ స్పాన్సర్ కనుక వీళ్ళకి అకామ కొట్టగా అది ప్రాసెస్ అంటే స్టాంపింగ్ అనేది పూర్తి కాక వాళ్ళు కనుక రిటర్న్ వెళ్ళిపోయింటే వాళ్ళు వెళ్ళినటువంటి 1 నెల రోజుల లోపు కమర్షియల్ అంటే బిజినెస్ వీసా పైన వచ్చి వాళ్ళు అకామ అయితే కనుక కొట్టించుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఇక్కడ మనం గుర్తించాల్సింది తప్పనిసరిగా 800 దినాల జీతం అయితే ఉండాలి ఫ్యామిలీకి. మామూలు సూన్లోకి మారాలంటే మాత్రం తగినటువంటి అర్హతలు కలిగి ఉండాలి అని చెప్పేసి అంటున్నారు. సో తగినటువంటి అర్హతలు అనేసి అంటే విజిట్ వీసా బిజినెస్ వీసా పైన వచ్చి ఉండాలి. అలాగే వాళ్ళు ఎక్కడికైతే మారాలనుకుంటున్నారో ఆ సంస్థ కూడా దీనికి అంగీకరించాలి. అది గవర్నమెంట్ సెక్టర్ కావచ్చు, ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, వాళ్ళు అంగీకరించి అలాగే మీ అర్హతలను వాళ్ళకి సరిపోతే గవర్నమెంట్ దానికి ఓకే అంటే అప్పుడు మాత్రమే మార్చుకోవడానికి కుదురుతుంది. ఎవరు పడితే వాళ్ళు మార్చుకోవడానికి కుదరదు. ఎందుకంటే ఈ వార్త వచ్చిన తర్వాత చాలామంది అప్లికేషన్స్ పెట్టుకోవడం జరిగింది. విజిట్ వీసా పైన వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం అప్లికేషన్స్ అన్ని కూడా రిజెక్ట్ చేస్తారు. సో రీజన్ ఏంటంటే ఇది. సో ఇదే న్యూస్ని వాళ్ళు మొదట్లోనే క్లియర్గా కనుక ప్రచురించుంటే ఇన్ని అప్లికేషన్స్ పెట్టేవాళ్ళు కాదు కదా. మరి ఎందుకో గవర్నమెంట్ అప్పుడు జస్ట్ మ్యాటర్ మాత్రమే చెప్తుంది, పూర్తి సమాచారం తెలియజేయదు. ఇలాంటివన్నీ జరిగిన తర్వాత మళ్ళీ మ్యాటర్ తెలియజేస్తుంది. సో అలాంటిది ఇప్పుడు కూడా జరిగింది. సో మీరు ఫ్యామిలీ కింద మారాలంటే 800 దినాల గతంలో ఉన్నటువంటి నిబంధన 800 దినాల జీతం అనేటువంటిది తప్పనిసరి. సూన్లోకి మారాలంటే మీరు దానికి తగినటువంటి అర్హతలు కలిగి ఉండాలి. మీరు బిజినెస్ వీసా పైన వచ్చి ఉండాలి, లేదంటే ఇంతకుముందు కువైట్కి వచ్చి ఉండి మీకు ఇక్కడ అకామా తగలక రిటర్న్ వెళ్ళిపోయింటే మళ్ళీ మీరు కమర్షియల్ వీసా పైన వచ్చి మీరు ఇక్కడ అకామా అయితే కనుక మార్చుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే విజిట్ వీసా పైన వచ్చిన వాళ్ళు ఎవరైనా స్పాన్సర్లు ఒప్పుకుంటే కనుక ఖాదీ వీసాలోకి మారచ్చు అని చెప్పేసి అంటున్నారు. దీనికి మాత్రం ఛార్జెస్ ఉండవు. ఫ్యామిలీలోకి మారాలన్నా ఇంకా వేరే దానికైనా సరే 154 ఛార్జెస్ అయితే కనుక ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇది దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. కాబట్టి ఇప్పటివరకు ఎవరికైతే డౌట్ ఉంటుందో వాళ్ళకి కొద్దిగా క్లారిటీ వచ్చిందని చెప్పేసి నేను అయితే అనుకుంటున్నాను. సో అందరికీ మారడానికి అయితే కుదరదండి. కంపల్సరీగా మనం అప్లికేషన్ పెట్టిన తర్వాత గవర్నమెంట్ వాటిని పరిశీలించి ఎవరు మారొచ్చు ఎవరు మారకూడదు అనేటువంటిది వాళ్ళ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఫ్యామిలీకి అయితే 800 దినాల జీతం తప్పనిసరి. అది కూడా చెప్పారు భార్యని ఓకే 800 దినాల జీతం అంతకన్నా ఎక్కువ ఉంటే భార్యని మామూలుగా తీసుకోవచ్చు. పిల్లలకి ఏజ్ లిమిట్ పెట్టారు. 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మగపిల్లల్ని 21 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్నటువంటి ఆడపిల్లలకు మాత్రమే మార్చుకోవడానికి కుదురుతుంది. 800 దినాల కన్నా తక్కువ జీతం ఉంటే కనుక కేవలం 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే విజిట్ పైన పిలిపించుకొని లకామ కొట్టుకోవడానికి అయితే కుదురుతుంది. సో ఇది ఇంకా సూన్కి మారాలంటే మాత్రం లేదు, ఏదైనా గవర్నమెంట్ సెక్టర్కి మారాలంటే వాళ్ళు బిజినెస్ వీసా పైన కువైట్కి విజిట్ అయ్యి ఉండి దాని తర్వాత వాళ్ళు ఇక్కడ అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు వాటిని పరిశీలించి వాటన్నిటికీ కనుక వాళ్ళు ఓకే అంటే అప్పుడు మాత్రమే మారడానికి కుదరదు. సో ఈ విధంగా అందరికీ ఇవ్వట్లేదండి, అర్హత కలిగిన వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు. సో ఇది ఇప్పటి వరకు మనకున్నటువంటి దీనికి సంబంధించినటువంటి సమాచారం. కాబట్టి విజిట్ వీసా పైన వాళ్ళందరికీ ఎక్కడ పెడితే అక్కడ అకామా మార్చుకోవడానికి అది కుదరదు అని చెప్పేసి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో దీనికి సంబంధించి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నేను మళ్ళీ లైవ్ పెడతాను ఇవాళ నైట్కి అలాగా. సో లైవ్లో మీరు అడగచ్చు. దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా నేను గ్యాదర్ చేసి మీకు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను.